హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలా రోజుల నుండి అనుకున్న కోరిక నెరవేరిందండి. ఏంటి అనుకుంటున్నారా? స్వామివారి దర్శనం అండి. ఆ ఏడుకొండల వాని దర్శనం. స్వామి దగ్గర నుండి పిలుపొచ్చింది ఇన్నాళ్ళకి. నా మీద దయ ఉంచి పిలుపునిచ్చారు. మనం అనుకుంటే అయిపోదండి. స్వామి పిలుపునిస్తేనే మనం వెళ్ళగలమనమాట. చాలా రోజుల నుండి అనుకుంటూ వెళ్ళలేకపోయాము. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూ వస్తున్నాం. ఇన్నాళ్ళకి స్వామి దయ కలిగి పిలుపునిచ్చారు. సో, ఫైనల్లీ ఎళ్ళాం. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అక్కడ ఏ ఇబ్బందులు లేకుండా స్వామివారు హ్యాపీగా మాకు దర్శనం ఇచ్చారు. దర్శనం చేసుకొని ఇంటికి క్షేమంగా చేరుకున్నాం. అంతా స్వామివారి దయేనండి. నిజంగా మనం అనుకుంటే అయిపోదు. స్వామి పిలుపునిస్తేనే అది కుదురుతుంది. అన్నీ దాటుకుంటూ, దాటుకుంటూ ఫైనలీ ఆ తిరుపతి కొండ ఎక్కేసరికి ఎంత హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఆ కొండపైన ఏ మహిమ ఉందో తెలియదు కానీ అంటే స్వామి మహిమే ఎంత హ్యాపీగా అనిపిస్తదంటే మనకి మన ఇంటి దగ్గర కష్టాలు, బాధలు ఏవేవో కోరికలు అన్నీ అడిగేయాలి, అన్నీ చూసేయాలనిపిస్తది. కానీ అక్కడికెళ్ళాక ఏమీ ఉండదు. మనసంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇగోండి ఇక్కడ అలిపిరి మెట్ల దారిలో ఈ జంతువులు కనిపించాయన్నమాట. మనకి రాముని ఉడత కూడా కనిపిస్తుందండి. మేమైతే పిల్లలతో ఎక్కలేకపోయాము అలిపిరి మెట్లయితే. కానీ మా మరిది గారు ఎక్కారు. అతనికి కనిపించాయి. సో, అతను వీడియో తీసి మాకు పెట్టారనమాట. ఈ రాముని ఉడత అయితే మాకు రిటర్న్ అయ్యేటప్పుడు మాకు కనిపించింది. అలిపిరి మెట్ల పైన నైట్ టైంకి గట్రా ఎలో లేదు కదండీ. మామూలుగా అయినా కొండపైకి 11:30, 12 దాటాక ఎలో లేదండి. కిందనే ఉండిపోవాలి ఇంకా. వీళ్ళు కింద నుండి మరి మెట్ల పైన స్టార్ట్ అవ్వాలి కాబట్టి కిందనే దిగిపోయారు మా మరిది. వాళ్ళు చూసారంట మాకు పెట్టారు. ఎలాగోలాగండి ఇన్నాళ్ళకి ఆ స్వామి దర్శనం మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. నాకైతే ఒక స్టేజ్‌లో అయితే ఇంకా ఫైనలీ ఒక 3 డేస్‌లో వెళ్తామనగా కూడా ఒక ఆటంకం వచ్చి ఆగిపోయాము. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ బయలుదేరాము. నాకప్పుడైతే ఏమనిపించిందంటే ఇంకా మిగతా కోరికలన్నీ నాకు పక్కన పెడితే కనీసం నీ దర్శనమైనా నాకు కలిగించు స్వామి అని దండం పెట్టానండి. ఈ స్వామి ఎవరికి ఎంత అర్హత బట్టి అది కోరిక ఖచ్చితంగా ఇస్తారు, తీరుస్తారు. అది వేరే విషయం. ఎవరికి ఏ అర్హత ఉంటే, ఎవరికి ఏది దక్కాలని రాసిపెట్టుంటే అది ఖచ్చితంగా దక్కుతుంది. ఆ స్వామి ఇస్తారు ఖచ్చితంగా. మనము కంగారు పడిపోయి బాధపడతాం. బాధ అనేది సహజం. కానీ స్వామికి తెలుసు కదండీ! ఎవరికి ఏమి ఇవ్వాలనేది. ఆ కష్టాలన్నీ ఆ స్వామి పైనే వదిలేసి మనం ప్రశాంతంగా ఉండడమే ఇంకా. ఎలాగోలా మెల్లగా చెకింగ్‌లు అవి ఇవి అన్నీ అయిపోయాక తిరుపతి కొండ ఎక్కేసామండి. ఇంకా స్వామి అక్కడ ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకూడదని వెంకటాద్రి నిలయం అని కూడా పెట్టారండి. అక్కడ వాష్‌రూమ్స్ కానివ్వండి, లేడీస్ డ్రెస్ మార్చుకునే దానికి కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదండి. అదేంటంటారు, ఆకలికి రుచి తెరగదు, నిద్రకి సుఖం తెలియదు అంటారు కదండీ. ఏ ప్లేస్ అయినా ఎక్కడైనా చూడం. రుచి ఆకలిగా ఉంటే రుచి కూడా చూడం కదండీ. తినేస్తూ ఉంటాము. అలా అనమాట. వెంకటాద్రి నిలయంలో ఎలా పడుకున్నారంటే అలా పడుకున్నారండి. ఒకరి కాళ్ళ దగ్గర ఒకరు, ఒకరి కాళ్ళ దగ్గర ఒకరు అలా పడుకున్నారు. కానీ ఆ నిలయం అది పెట్టి మాత్రం మా సత్రంలో మాత్రం చాలా బెనిఫిట్ అండి అది. లాకర్స్ కూడా మనకిస్తారు. మన లగేజెస్‌ని కూడా ఆ లాకర్‌లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకి ఒక టోకెన్ ఇస్తారు కదండీ! టోకెన్ బట్టి మనం నించుంటే ఒక మనిషికి, ఒక ఫ్యామిలీకి ఒక రూమ్ అలాట్ చేస్తారు. మాకైతే వాళ్ళిచ్చే రూమ్ కూడా చాలా బావుంది. ఎలా అంటే 2 ఫ్యామిలీస్ కూడా మెయింటెనెన్స్ అయిపోవచ్చు ఈజీగా. అంత బావుందనమాట. ఆహ్, బావుంది. నెక్స్ట్ అది కూడా చాలా నీట్‌గా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఇక్కడ వెంకటాద్రి నిలయం అదే సత్రంలా ఉంది కదండీ! దాన్ని కూడా బాగా మెయింటెనెన్స్ చేస్తారనమాట వాళ్ళు. తిరుపతిలో మాత్రం ఆహ్, దీనికి ఇబ్బంది పడ్డాము అన్నట్టయితే ఏమి ఉండదండి. చాలా బావుంటుంది. చూసారా ఎలా పడుకున్నారో ఒక్కొక్కరును.
ఇదేనండి వెంకటాద్రి నిలయం అనేసి మనకి పిసిఎస్ఓ అనేసి ఉంటుంది. అందులోకి వెళ్ళిపోతే మనం హ్యాపీగా పడుకోవచ్చు. మనకు రూమ్ కూడా పెద్దగా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం లగేజెస్ గట్రా ఎక్కువ ఉంటే కొంచెం అది రూమ్ సపరేట్గా తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా నిద్ర పడుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ బెడ్స్ కూడా 2 బెడ్స్ ఇచ్చారండి. చెప్పగా ఈజీగా 2 ఫ్యామిలీ మెయింటెనెన్స్ అయిపోవచ్చని. వాష్రూమ్స్ కానివ్వండి అంతా చాలా నీట్గా క్లియర్గా పెట్టారండి. ప్రతిదీ కూడాను మనకు అక్కడ తిరుమలలో ఎటువంటి ఇబ్బంది వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడాను ఏ ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా నీట్గా పెడతారండి. అది మాత్రం పక్కా. మనం ఇబ్బంది పడం, స్వామి పడనివ్వరు కూడాను. మనం పడతామో పడమో తర్వాత విషయం కానండి. అక్కడ స్వామి దగ్గరికి స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇబ్బంది అస్సలు పడరండి. అంత ఆ స్వామే చూసుకుంటారు. ఇంకా నైట్ చాలా టైం అయిపోయింది. ఇంకా నైట్ భోజనం అండి. ఆ భోజనం దొరకడం కూడా ఒక అదృష్టమే కదండి మనకి. ఆ స్వామివారి అన్నప్రసాదం నైట్ ఇక్కడ పెట్టారు. మనకి 7 కొండలకు దారిలాగా చూపిస్తూ ఉంటుంది ఆ పిక్చర్. చాలా బాగా పెట్టారు. అండ్ స్వామివారి అన్నప్రసాదం కూడా చాలా టేస్టీ అండి. ఆ స్వామి మహిమ కదండి ఏదైనా సరే, అందుకే ఆ ఫుడ్కి అంత టేస్ట్ వస్తుందన్నమాట. సేవలు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా ఉంటారు. ఇంకా నెక్స్ట్ స్వామి దర్శనం అయిపోయాక ఇక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. కానీ ఇక్కడ మెట్లు ఎక్కేసరికి మాత్రం ఫుల్ ఆయాసం వస్తుంది, ఖచ్చితంగా వస్తుందండి. ఆగి కూర్చొని వెళ్తూ ఉంటామన్నమాట. అలిపిరి మెట్లు ఆప్షన్ ఉంది. అలిపిరి మెట్లు ఎక్కలేని వాళ్ళు డైరెక్ట్గా వెహికల్ అయిపోతుంది, లేదంటే బస్సు. కానీ ఇక్కడ మాత్రం మర్యాదగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ మెట్లు ఎక్కి అన్నీ చాలా మెట్లే ఉన్నాయి. ఎన్నిది నేను లెక్క పెట్టలేకపోయినా కానీ చాలా మెట్లయితే ఉన్నాయి. ఇక్కడ కోతులు ఉంటాయండి సైడ్న, అస్సలు ఇబ్బంది పెట్టవండి. మా ఇంటికి వస్తే ఒక 2 కోతులు వస్తుంటాయి ఎప్పటికప్పుడు. తినే ఫుడ్ని కూడా వేస్ట్ చేసేసి పడేసి కిందన పడేసి అల్లర పెడుతుంటాయి. కానీ ఇక్కడ మంకీలు అయితే అస్సలు ఎవరిని ఏమీ అనట్లేదండి. చేతిలో మనం ఫుడ్ పెడుతుంటే చక్కగా తీసుకొని మనుషుల్లానే తింటున్నాయండి. ఇక్కడ పక్కన రాళ్ళు పేర్చారు చూసారా మీరు, ఆ రాళ్ళనమాట దొంతు పెడితే ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనే కోరిక అలాంటివి ఉంటే ఖచ్చితంగా తీరుతున్నాయంట. ఇక్కడ విశేషం అది. ఇంకా నెక్స్ట్ చెట్లు చూసారా, ఎంత పెద్ద అడవో అండి. అడవిలా అనిపిస్తుంది మనకి. కానీ ఏదైనా ప్రకృతి అందమేనండి. దాన్ని వర్ణించడానికి మాత్రం మనకి మాటలనేవి రావు. చూసారా మంకీలు, చిన్న చిన్న కోతి పిల్లలు, ఎవరిని ఎటువంటి ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు. మా వారు సరదాగా ఏం పెంచుకుంటావా పట్టుకెళ్ళిపోదామా ఒకటని కూడా అన్నారనమాట. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. ఆ గ్రీనరీ ఎంత అందంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కోనేరు ఉంది. మేము వెళ్ళేసరికి ఏమో కానీ గేట్లు వేసేసి ఉంచారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వామివారి ఇక్కడ ఒక విషయం జరిగిందండి. అంతలోనే మా ఆయనకి మరి నేను చెప్పేలోపే ఆయన ఇంకా లేట్ అయిపోతుంది పద అనేసరికి వచ్చేసాము. అదేంటంటే ఆ విషయం, ఇక్కడ చెట్టుకి రాయిలా ఉందండి. ఆ చెట్టు దగ్గర ఆ రాయిని జస్ట్ నేను తాకుదాం దండం పెట్టుకుందాం అనేసరికి మెత్తగా తగిలిందండి. సింధూరం మొత్తం చేతులల్లా అంటేసింది. చాలా మెత్తగా మనం వేలు పెడితే వేలు లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. కానీ అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆ రాయికి కాయిన్స్ అనమాట అతికిస్తున్నారండి. కాయిన్స్ పెట్టి మన కోరికను బట్టి అది కోరిక తీరుతుంది అంటే అది అతుక్కుంటుంది, లేదు అంటే కింద పడిపోతుందన్నమాట కాయిన్. ఫస్ట్ నేను చేతులు పెట్టేటప్పుడు చాలా మెత్తగా అనిపించింది. తర్వాత లోపలికి కాయిన్ పెట్టేసరికి గట్టి రాయిలా అయిపోయింది. అది ఎందుకో ఏంటో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ పాపనాశనానికి కూడా వెళ్ళాము, అంటే గంగమ్మ టెంపుల్కి కూడా వెళ్ళామండి అక్కడ నుంచి అటు. తర్వాత ఇంకా ఈ 2 అయిపోయాక గోవిందరాజు స్వామి టెంపుల్కి వెళ్ళాము. కానీ అక్కడ వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకా రిటర్న్ కూడా అలివేలు మంగమ్మ, పద్మావతి టెంపుల్స్ అయిపోయాక తిరుపతి నుండి రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయి అరుణాచలం ఆ నైట్ అంతా జర్నీ చేస్తే అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం కూడా స్వామి ఆ శివయ్య అనుగ్రహం కూడా ఉండాలి కదండి. అరుణాచలం వెళ్ళాలంటే పుణ్యం కూడా రాసిపెట్టి ఉండాలంటారు కదండి, అదనమాట. అలా రిటర్న్ అయ్యి ఏదో టైంకి అలా మళ్ళీ మధ్యలో
పాకము వినాయక స్వామి టెంపుల్ కూడా వెళ్ళాము. కానీ అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీయనివ్వలేదు కాబట్టి మనకి కుదరలేదు చూపించడం. వీడియోలో కొన్ని కొన్ని చూపించడం కుదరలేదు. గోవిందరాజ స్వామి టెంపుల్కి కూడా ఫోటో వీడియోస్ అలో లేవండి. సో అందుకే తీయలేకపోయాను. ఇక్కడ చాలా టెంపుల్స్కి వెళ్ళాము. కొన్ని కొన్ని దగ్గర వీలు కుదిరింది, కొన్ని కొన్ని దగ్గర వీలు కుదరలేదన్నమాట. ఫోన్ అలో ఉండదు కదండి లోపలికి. సో అందుకనేసి ఇక్కడ మధ్యలో అలా చూస్తారా ఎంత బాగుందో టెంపుల్. భలే కడతారండి అసలు, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో అరుణాచలం వెళ్ళిపోయామండి నైట్. ఇక్కడ నైట్ వెళ్ళగానే ఒక రూమ్ తీసుకున్నామండి. 1 డేకి 2000 అలా పడింది. రూమ్ అయితే బెడ్ అయితే చాలా బాగుందండి. 3 బెడ్స్ అంటే హాల్లో 2 బెడ్స్, ఇంకో బెడ్రూమ్ సపరేట్గా పెట్టారు. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారు. అదంటే హౌసే అంట, ఓన్ హౌస్. దాన్ని రెంట్కి ఇస్తున్నారంట వాళ్ళు. అంటే ఏదో హోటల్ టైప్లో గట్రా కాదు, హౌసెసే. నైట్కి స్టే చేసాము, ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, స్ట్రెయిన్ అయిపోయాం బాగా అని చెప్పి మార్నింగ్ ఇంకా లేచి వెళ్ళాలి దర్శనానికి, ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదామని ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉన్నాము, స్టే అయ్యాము. చూసారా ఇక్కడ పక్కన ఊయలు కూడా పెట్టారు. ఇదిగోండి ఫైనలీ అరుణాచలం శివయ్య దర్శనం కూడా మాకు మంచిగా చాలా దగ్గర నుండి చాలా బాగా జరిగింది. బట్ బాగా తొక్కిసలాట అంటూ బాగా జరిగిపోయిందండి. అంటే ఎక్కువ జనం, చాలా రష్గా, ఈ సమ్మర్ కదండి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళే వాళ్ళమంతా కూడా ఇక్కడ చాలా రష్ ఎక్కువగా ఉంది. అయినా సరే పర్లేదండి, స్వామి దర్శనం ఎలాగోలాగా చేసేసామండి. అరుణాచల శివయ్య దర్శనం కూడా మంచిగా జరిగిపోయింది. ఇక్కడ మోక్ష మార్గం ఉంటుంది, బట్ మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే అది గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు చేస్తారు, మరి మేము గిరి ప్రదక్షిణ చేయలేదు. మళ్ళీ రూమ్కి వచ్చేసి ఇక్కడ ఊయలుంటే నేను మా వారు సరదాగా ఊయలు కూడా ఊగామన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఊగాం కదండి, ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇద్దరం అలా జాలీగా సరదాగా కొద్దిసేపు ఊగేసామండి. ఈ శారీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా ఏంటా అన్నది. కొంచెం వెయిట్లెస్గా ఉన్నవి, కంఫర్టబుల్గా ఉన్నవి సమ్మర్లో, కానీ స్వామి దర్శనం చేసేటప్పుడు శారీ అయితే బాగుంటుంది కదా అని ట్రై చేసాము. ఎలా ఉందో నా శారీ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అలాగా ఈ అరుణాచలం తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళామండి. గోల్డెన్ టెంపుల్కి కూడా వెళ్ళాము. బట్ గోల్డెన్ టెంపుల్లో కూడాను ఫోన్ అలో లేదు కాబట్టి ఎక్కువగా వీడియోస్, ఫొటోస్ అలాంటివి అయితే మేము తీసుకోలేదండి. అంతా హడావిడిగా అయిపోయింది. కాలు మాడిపోవడం, ఎండ గట్టిగా తగలడం, దానివల్ల ఇంకా మరి అవ్వలేదు. శ్రీకాళహస్తి అండి టెంపుల్. శ్రీకాళహస్తి అయితే చాలా బాగుందండి. అసలు ఎంత పెద్ద గోపురాలో అండి. ఇదిగోండి ఇది గోల్డెన్ టెంపుల్ అనమాట. శ్రీకాళహస్తిలో మనకి ఆ పాయింట్ వైజ్గా గోపురాలు అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది శ్రీకాళహస్తి అయితే మాత్రం. నిజంగా వెళ్ళాల్సిన టెంపుల్ అండి, చాలా బాగుంటుంది శ్రీకాళహస్తి. ఎంత పవిత్రమైన టెంపుల్ అండి. ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చి ద్వారకా తిరుమల అండి. వస్తున్న దారిలో అలాగే ద్వారకా తిరుమల కూడా వెళ్తాము. ఇక్కడ మరి ఈ స్థల పురాణం ఏంటో నాకు తెలియదు. నేను జస్ట్ కొద్దిగా విన్నది ఏంటంటే వెంకటేశ్వర స్వామి చిన్నప్పుడు అక్కడ ఉన్నారు అని ఏదో చిన్న వినికిడి, అంతేనండి. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. అన్నవరం మధ్యలో అన్నవరం అవన్నీ చూసేసి ఇంటికి వచ్చేసామండి. స్వామివారి లడ్డూ ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే పిచ్చిగా ఇష్టమండి. ఆ స్మెల్కే పడిపోతానండి నేనైతే. ఆ స్మెల్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ పంచాలి కదా, కొద్దిమందికైనా ప్రసాదం ఇవ్వాలి కదండి. సో మేము కొన్ని కుంకుమ బర్నీలు కూడా అక్కడ తెచ్చామండి కొద్ది మందికి ఇవ్వడం కోసం. ఇంకా గంధం డబ్బా, ఇంకా స్వామి అక్కడ నుంచి స్వామివారి ఐడల్ కూడా, అదే బొమ్మ కూడా నేను తీసుకున్నానండి. నెక్స్ట్ బ్యాంగిల్స్ అలా తీసుకున్నాను, అంతేనండి. కొద్దిగా తీసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని అన్నం అరసవిల్లిలో, మాకు అరసవిల్లి దగ్గర కదండి మా శ్రీకాకుళంలో, అరసవిల్లి దగ్గర కాబట్టి అరసవిల్లి వెళ్ళి అక్కడ కొంచెం ఖర్జూరం అలాంటివి తీసుకొచ్చేసి లడ్డు ప్రసాదం, ఇంకా ఈ ఖర్జూరం శనగలు కలిపి పనిచేసామండి. అదండి నా ట్రిప్ ఇలా జరిగింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అంతే వీడియో.
ఆ వీడియో ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఆ స్వామి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా స్వామివారి దర్శనం మళ్ళీ నాకు కలగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇది కొన్ని కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.